కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే అభివృద్ధి చేసిర్రో కొడంగల్ నియోజకవర్గం అని దుద్యాల మండలంలో అక్కంపేట నాయకులు వార్డు మెంబర్ గెలవని వ్యక్తి కూడా వచ్చి 100-200 మందితో అక్కడ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన తిరుపతి రెడ్డి గారికి పాలాభిషేకం పెట్టారు. మరి అయ్యా పెట్టినావు అక్కింపేటలో అభివృద్ధి చేసుకో వద్దనేటోళ్ళు లేరు. ఫార్మా కోసం ఎంతమంది అయితే రైతులు 70 మంది రైతులు అర్ధరాత్రి వచ్చి కరెంటు స్విచ్ ఆఫ్ చేసి వైఫైలు బంద్ చేసి మీ నాయకుడు హోమ్ మినిస్టర్ మీ దగ్గర ఉంది అనే ఉద్దేశంతో ఇంటింటికి జరిగి గిరిజన మన లంబడ సోదరులని ఆడేవాళ్ళని చూడక అక్కడ వచ్చి అక్రమంగా అరెస్టులు తీసుకుపోయి జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఆనాడు నరసింహారెడ్డి గారు మరి ఎక్కడ పోయినావు? ఈరోజు 7,000 కోట్లు వచ్చినాయి అక్కింపేట కానీ గొప్పగా తెచ్చే వ్యక్తుల గురించి పాలాభిషేకం చేస్తున్నాం. చేసుకో వద్దనట్లే. కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ అన్న గారు దత్తత తీసుకున్న తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో 2018లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం రూపాలే మారిపోయినాయి. కొడంగల్ గాని మున్సిపాలిటీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కోస్గి మున్సిపాలిటీ చేసింది నరేందర్ అన్న. మరి 3